ప్రస్తుతం చంద్రబాబు హామీలకు సంబంధించి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. నమ్ముతారా నమ్మరా అన్నటువంటిది రేపు ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత తేలుతుంది. బట్ ఇవి చర్చ జరగకుండా ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నటువంటిదో, లేకపోతే కనుక వృద్ధులకి 4,000 రూపాయలు పెంచుతానో జగన్ ఖచ్చితంగా దాని మీద ఏదో డిసిషన్ చెప్పాలి. ఇస్తానన్నో ఇవ్వనన్నో ఆయన చెప్తున్నటువంటి దాన్ని చూస్తుంటే నేను చెయ్యగలిగేదే ఇస్తానంటున్నారు. మరి అది వైసీపీ శ్రేణులకైతే అసంతృప్తి. ఎందుకంటే జనంలోకి అవతల వాళ్ళ వెర్షన్ వెళ్తున్నటువంటి సందర్భంలో తను అట్లా కాదని మడిగట్టు కూర్చుంటే 2014 లాంటి పరిస్థితులు వస్తాయేమో చూసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూస్తే వాలంటీర్లకు 10,000, పెన్షన్ 4,000 రూపాయలు, రాష్ట్రంలో మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు, ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ, నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు, తల్లికి వందనం ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, రైతులకి ఏటా 20,000 రూపాయలు, మెగా డిఎస్సి, 20 లక్షల జాబులు. ఇది బాబు గారు ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలలో కొన్నైనా అమలు చేస్తారులే అని నమ్మడం ప్రారంభిస్తే అది జగన్కి అతి పెద్ద మైనస్ అవుతుంది. మరి లేదు అది బాబు అయితే ఇవ్వర్లే అని నమ్మితే మరొక కోణం ఉంటుంది. ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నది చూడాల్సి ఉంది.